ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చుచున్న వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమే అన్నది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చే సందర్భానికి ఇశ్రాయేలీల పరిస్థితి ఏ విధముగా ఉన్నది అని మనము ఆలోచిస్తే గనుక, వారి దేశము పూర్తిగా నాశనమైంది, యెరూషలేము పూర్తిగా పాడైపోయింది, వారికి స్వేచ్ఛ లేదు, బానిసలుగా బబులోనీల చెరలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ బానిసత్వము ఇశ్రాయేలు వారిలో ఎటువంటి ఆలోచనను కలుగజేసిందంటే, మా భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? ఆ ఆందోళన ఇశ్రాయేలు వారిలో కలిగేదండి. అటువంటి సందర్భాలలో ఇశ్రాయేలీలు ఏ విషయాలను జ్ఞాపకము చేసుకునేవారంటే, దేవుడు వారి పూర్వీకుల ఎడల చూపించిన ప్రేమ, కరుణ, దేవుడు చేసిన అద్భుత కార్యాలను వారి జ్ఞాపకము చేసుకుంటూ, పాత కాలంలో ఇటువంటి కార్యాలు దేవుడు చేశారే, ఇంకా నూతన క్రియ ఏమైనా దేవుడు చేస్తారా, మరలా మా పట్ల ఏమైనా దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తారా అనే ఆలోచనలో వారు ఉండిపోయేవారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బబులోనీయులు అంతగా ఇశ్రాయేలీలను బాధ పెట్టారు. ఎంతో బాధ, వేదన, స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. బానిసలుగా 70 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలు బబులోనీయుల చెరలో ఉన్నారు. అయితే ఆ సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాలలో కూడా ఈ సంవత్సరము 11 నెలలలో కూడా ఎటువంటి అద్భుతము మీలో జరగకపోయినా, ఎటువంటి ఆశ్చర్యకార్యము మీలో జరగకపోయినా, నిరాశలో ఉన్నా సరే దేవుడు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తారా, దేవుడు నా పట్ల అద్భుతాన్ని చేస్తారా, దేవుడు నాలో ఉన్న నిరాశను తీసివేస్తారా అనే ఆలోచనలో ఉన్న వారికి ఈ దినాన్ని దేవుడు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈ డిసెంబర్ నెలలో దేవుడు మీ పట్ల కార్యాన్ని చేస్తానని, ఒక నూతన క్రియను చేస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ ఏమిటంటే, బానిసలుగా ఉన్న మిమ్ములను ఆ బానిసత్వం నుండి నేను విడిపిస్తాను, మరలా మీ దేశానికి నేను మిమ్మల్ని చేరుస్తాను, మీ ప్రాంతాలను పునర్నిర్మిస్తానని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఈ సంవత్సరము 11 నెలలలో నా పరిస్థితి మారలేదు, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, నిరాశతోనే నా జీవితము ముందుకు కొనసాగింది అనే ఆలోచనలో ఉన్నవారితో దేవుడు అంటూ ఉన్నారు, మీరు దేవుని దగ్గరికి రాగలిగితే, దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థిస్తే గనుక ఈ చివరి నెలలో దేవుడు మీ పట్ల ఒక నూతన క్రియ చేస్తానని, అద్భుత కార్యాన్ని చేస్తానని చెప్పి ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఇశ్రాయేలు వారితో అంటూ ఉన్నారు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నానని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నానని దేవుడు అంటూ ఉన్నారు. అరణ్యము అంటే అడవి ప్రాంతంలో దారి తెలుసుకోవడం కష్టము, దారి తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఏర్పడినా సరే దేవుడు అంటూ ఉన్నారు, ఆ పరిస్థితులన్నిటిని మీకు విడుదలనిచ్చి మీ జీవితాలలో ఒక దారిని నేను చూపిస్తానని దేవుడు అంటూ ఉన్నారు. ఈ 11 నెలలలో నా పరిస్థితి మారలేదండి, ఎవరు నాకు సహాయం చేయలేదనే ఆలోచనలో ఉన్న వారితో దేవుడు అంటూ ఉన్నారు, అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నానంటే మీ జీవితంలో నేను దారులను తెరుస్తాను.
ఆశీర్వాదకరమైన పరిస్థితులను మీకు కలుగు చేస్తానని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారి గురించి ఆలోచిస్తే గనుక ఎర్ర సముద్రము దగ్గరికి వారు వచ్చినప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించారు. ఎర్ర సముద్రానికి వారు చేరారు. అయితే ఆ సందర్భంలో దారి తెలియని పరిస్థితి. ముందు చూస్తే సముద్రము, వెనక్కి వెళ్దామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఐగుప్తు ఫరో సైన్యము ఉన్నారు. దారి తెలియని పరిస్థితులలో ఇశ్రాయేలీలు ఉండిపోయారు. అయితే ఆ సందర్భంలో వారు దేవునికి ప్రార్థించారంట. దేవునికి ప్రార్థించారు కనుక దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను ముందుకు నడిపించారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దారి తెలియని పరిస్థితులలో చిక్కుకున్న వారి దేవునికి ప్రార్థిస్తే గనుక దేవుడు దారిని చూపిస్తారండి. ఆశీర్వాదకరపు దారిని చూపిస్తారు. ఆ ఆశీర్వాదకర స్థితిని నీకు దేవుడు కలుగు చేస్తారు. రెండవదిగా, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నీరు మనకి కనబడదు, పంట మనకి కనబడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా జీవం అనేది ఉండదు ఎడారి ప్రాంతాలలో. కానీ దేవుడు అంటూ ఉన్నారు, అటువంటి పరిస్థితులు మీ జీవితంలో కలిగినా సరే నేను ఏం చేస్తానంటే, అటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మీ జీవితంలో ఒక నూతన క్రియను చేసి మీ పరిస్థితులనే మార్చివేస్తానని చెప్పి దేవుడు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము ఇశ్రాయేలీయులలో ఒక ధైర్యాన్ని కలిగించింది, ఒక నమ్మకాన్ని దేవుని మీద కలిగించింది. మన జీవితాలలో కూడా దేవుడి ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నూతన నెలలో నూతన క్రియను మీ పట్ల చేస్తానని, ఈ సంవత్సరము 11 నెలలు నా జీవితంలో ఏమీ జరగలేదు, నిరాశతోనే ఉన్నాను, అనుకున్నది ఏమీ చేయలేకపోయిననే పరిస్థితిలో ఉన్నవారు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి ప్రార్థిస్తే గనుక, దేవునికి మొరపెడితే గనుక మీ జీవితాలలో ఈ నూతన నెలలో, ఈ సంవత్సరపు చివరి నెలలో దేవుడు అద్భుత కార్యాలను చేస్తారు. ఒక నూతన క్రియను చేసి మీ పరిస్థితులనే దేవుడు మార్చివేయగలరు. అయితే అటువంటి సందర్భంలో మన జీవితంలో అరణ్యము లాంటి మార్గాలు ఎదురైనా సరే, ఎడారి లాంటి పరిస్థితులు ఎదురైనా సరే, అవన్నిటి నుండి దేవుడు విడుదలను దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా సంతోషకరమైన పరిస్థితులను దేవుడు కలుగు చేస్తానని చెప్పి ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని విశ్వసిద్దాం. ఈ నూతన నెలలో దేవునికి ప్రార్థిద్దాం, దేవునికి మొరపెడదాం. నా పరిస్థితులను మార్చుదేవా, నిరాశలో ఉన్న నన్ను, నిరాశ నుండి నాకు విడుదలను దయచేదేవా, సంతోషకరమైన పరిస్థితులు దయచేదేవని చెప్పి కన్నీటితో దేవునికి మొరపెడదాం. మొరపెట్టుట ద్వారా నూతన క్రియలను మన జీవితాలలో అనుభవిద్దాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. మరి నూతన క్రియ చేస్తానని చెప్పి ఈ వాగ్దానము ద్వారా మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన యేసయ్యా. అరణ్యం లాంటి పరిస్థితులు ఎదురైనా, ఎడారి లాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీరు మా పరిస్థితులను మార్చివేయగలరు దేవా. అటువంటి ఆశీర్వాదకర స్థితిని మీరు కలుగు చేయగలరు దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీకు ప్రార్థించడం ద్వారా ఈ ఆశీర్వాదపు స్థితిని ఈ నూతన నెలలో వారి జీవితంలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంతా నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక. ఆమేన్.